నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. అహోబిలం ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న టెండర్ల వివాదంపై పార్టీ అధిష్టానం వివరణ కోరడంతో నియమించిన కమిటీ ఎదుట ఎమ్మెల్యే అఖిలప్రియ హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో అఖిలప్రియతో సమావేశమైంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పలు పరిణామాలపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అహోబిలం ఆలయ టెండర్ల వ్యవహారంపై పార్టీకి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధిష్టానం దృష్టి సారించింది. ఈ అంశంపై ఎమ్మెల్యే అఖిలప్రియతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి కూడా కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం ఆలయంలో చోటు చేసుకున్న టెండర్ల వివాదంపై పార్టీ అధిష్టానం ముందు వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఏదైతే ప్రజాప్రతినిధులకి సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే కనుక టీడీపీ అధిష్టానం అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే బోండా ఉమాన్ సైతం కూడా టీడీపీ అధిష్టానం అయితే కనుక వివరణ కోరినటువంటి నేపథ్యంలోనే ఇక తాజాగా ఇటీవలే ఏదైతే అహోబిలంకి సంబంధించినటువంటి ఆలయ వివాదంలో ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనేక ఆరోపణలు అఖిల్పై అయితే కనుక అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక అధిష్టానం అయితే సీరియస్ అవడం, దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, పల్లా శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయడంతో ఇక దీనికి సంబంధించి ఈ రోజు అయితే కేంద్ర కార్యాలయానికి అయితే భూమా అఖిలప్రియ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే పల్లా శ్రీనివాస్ తోటి అయితే భేటీ అయినటువంటి నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి వివాదాస్పద సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక వివరణ అనేది కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంతేకాకుండా అక్కడ చోటు చేసుకున్న సంఘటనలే కాదు, ఇక ఢిల్లీ స్థాయిలో నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు టీడీపీ అధిష్టానం అయితే అఖిలప్రియకి అయితే ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైన్ దాటితే తప్పనిసరిగా అయితే కనుక ప్రజాప్రతినిధి అయినా సరే ఎవరైనా సరే వేటు తప్పదంటూ కూడా ఇటు పల్లా శ్రీనివాస్ నుంచి అయితే వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ పార్టీ యొక్క లైన్ ఎవరు దాటినా సరే వారిపై అయితే కనుక పార్టీ పరమైనటువంటి చర్యలకు అయితే కనుక ఆదేశాలు ఉంటాయంటూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే బోండా ఉమాకి సంబంధించినటువంటి వివరణ తీసుకున్నటువంటి కమిటీ అయితే ఇప్పుడు తాజాగా అయితే భూమా అఖిలప్రియ నుంచి అయితే వివరణ తీసుకుంటున్నారు. ఏదైతే ఇటు తలనీలాలు టెండర్ల ప్రక్రియలో అయితే కనుక చోటు చేసుకున్నటువంటి వివాదమే కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దుకాణాలకు సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాత్రపై అయితే కనుక అడిగి తెలుసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. ఇటువంటి వివాదాలపై చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం సైతం కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితులు. ఏదైతే స్థానిక ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఇటువంటి వివాదాలు అయితే కనుక చోటు చేసుకుంటే తప్పనిసరిగా అయితే కనుక పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే యోచనలో ఉన్నట్టు కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక
ఈ వివరణ అనేది కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. క్రమశిక్షణలు అయితే కనుక తప్పనిసరి దాటితే వారిపై అయితే కనుక వేట్ అనేది కూడా ఉండబోతుందంటూ కూడా ఇటు టీడీపీ అధిష్టానం నుంచి అయితే సూచనలు అయితే వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు ఇద్దరికి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఏదైతే వివాదాస్పద ఎమ్మెల్యేలు హాజరైనటువంటి నేపథ్యంలోనే త్వరలోనే ఇంకా వివాదాస్పదమైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నా సరే తప్పనిసరిగా అయితే కనుక క్రమశిక్షణ కమిటీ ముందుకైతే హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఇటు అధిష్టానం అయితే సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సైతం కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టడంతో పాటు ఇదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సైతం కూడా ఫిర్యాదులు రావడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే సమస్యలు పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజాప్రతినిధులపై అయితే కనుక దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 1-2 సార్లు అయితే కనుక సిచ్యువేషన్ మరింత దాటితే మాత్రం తప్పనిసరిగా అయితే కనుక పార్టీ పరమైన చర్యలు అనేది కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయితే కనుక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే పల్లా శ్రీనివాస్ తోటి అయితే కనుక బొమ్మ అఖిలప్రియ అయితే భేటీ అయినటువంటి నేపథ్యంలోనే ఇటు వివరణ అనంతరం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే బొమ్మ అఖిల ప్రియతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇన్వాల్వ్మెంట్ వాటన్నిటిపై కూడా ఇప్పుడు టీడీపీ అధిష్టానం అయితే కనుక కమిటీ అయితే వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటుంది. ఎందుకు ఇటువంటి ఏదైతే తలనీలాలు అనేది కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా ఇటు చెన్నైకి తరలించడం, అదేవిధంగా ఇలాంటి అంశాలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఘటనలు జరగాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి, అదేవిధంగా దుకాణాలకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కాదు వేరొకరిని టెండర్లకు వచ్చినటువంటి వారిని సైతం కూడా బెదిరించినటువంటి ధోరణి ఎందుకు కలిగింది అన్న దానిపై అయితే కనుక ఇటు అధిష్టానం అయితే వివరణ అడిగి తెలుసుకొని అన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అయితే కనుక ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై అయితే కనుక దృష్టి సారించినటువంటి నేపథ్యంలోనే ఇకపై పునరావృతం కాకుండా వివాదాలు జరగకుండా కూటమి నాయకులతోటి సఖ్యతగా ముందుకు వెళ్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. మరోసారి మాత్రం రిపీట్ అయితే తప్పనిసరిగా అయితే కనుక వేట్ అనేది కూడా ఉండబోతుందంటూ కూడా కరాగడ్డిగా అయితే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.